నమస్కారం. నేను చందు. తీర్మానం తీరు మార్చేద్దాం. బరువు తగ్గాలి, ఫోన్ అతిగా వాడొద్దు, మందు మానేయాలి, బ్లా బ్లా బ్లా. కొత్త ఏడాది రాగానే ఇలా ఎన్నెన్నో అనుకుంటాం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పేరుతో తీర్మానాలు చేసుకుంటాం. 4 రోజులు హడావిడి ఇచ్చేస్తాం, తర్వాత శరమామూలే. రిజల్యూషన్స్ అంగుళం కదలకుండా అక్కడే ఉంటాయి. ఎందుకలా అంటే శక్తికి మించిన లక్ష్యాలు తలకెత్తుకోవడమే, అనుకున్న వాటిని ఆసక్తితో చేయకపోవడమే. భారీ లక్ష్యాల సంగతి పక్కన పెట్టి ఇలా చిన్న చిన్న వాటిని దాటుకుంటూ ముందుకెళ్తే ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుంది. అత్యుత్సాహం వద్దు, బరువు తగ్గాలి, 6 ప్యాక్స్ రావాలి అనుకోవడం ఒక ఆశ, కోరిక. సాధ్యం కావాలి అనంటే కష్టమైన కసరత్తులు చేయాలి, క్రమం తప్పకుండా దీర్ఘకాలం కొనసాగాలి. ఇది ఒక యజ్ఞంలా ఒక క్రమ పద్ధతిలో కొనసాగాలి. వర్కౌట్లని ఎంజాయ్ చేయాలి తప్ప సన్నబడాలనే ఆరటం అత్యుత్సాహం ఫలితాన్నివ్వదు. కొంచెం తగ్గిద్దాం. పదే పదే వాట్సాప్లోకి తొంగి చూస్తాం. వాట్సాప్ అనే కాదు, సోషల్ మీడియా అన్నిటికీ ఫోటోలు క్లిక్ అనిపించి ఇన్స్టాలో పెడతాం. అసలు స్మార్ట్ ఫోన్ వాడకపోతే యువతే కాదు అనుకుంటాం. ఆ సంగతి ఒప్పుకుందాం. కానీ ఫోన్కే అతుక్కుపోయే ఇంకా రిజల్యూషన్స్ సాధించేది అతుక్కుపోతే ఇంకా రిజల్యూషన్స్ సాధించేదెలా? కొన్ని గంటలు ఫోన్ తీసి పక్కన పెట్టండి. రోజంతా నెట్ తెరవనని తీర్మానం చేయండి. కుంపలేం మునిగిపోవు. ఇంకొందరైతే సామాజిక మాధ్యమాన్ని అంటే సోషల్ మీడియాని రణరంగంగా మార్చేస్తుంటారు. అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో పోట్లాటలు, వీధి పోరాటాలు అసలే వద్దు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ అని సినిమా డైలాగ్ ఉంటుంది కదా, దయని షేర్ చేద్దాం. ఫోటోలు పోస్టులు తెగ పంచుకుంటాం, స్టేటస్ని గొప్పగా చెప్పుకుంటాం. అదే స్ఫూర్తితో పక్కనున్న వాళ్ళతో ప్రేమగా 4 మాటలు మాట్లాడితే ఏమవుద్ది? అవసరాలు ఉన్నవారిని ఆదుకుంటే మన సొమ్మేం పోతుంది? వేలు లక్షల రూపాయలు ఇవ్వాలనేం లేదు. మంచి మనసుతో మనకున్న దాంట్లో పంచుకుంటే కష్టాల్లో ఉన్న పెదవులపై చిరునవ్వుకి కారణమైతే మనకు ఈ సంవత్సరం అంతకుమించి మంచి తీర్మానం ఏముంటుంది? సమాజాన్ని చదివేద్దాం. మనం ఎదగాలంటే, ఎత్తుకు పై ఎత్తులు వేయాలంటే మనుషుల్ని చదవాలి. తమ జీవిత సారాన్ని కాచి వడబోసిన మంచి రచయితల పుస్తకాలు చదవాలి. జిమ్కు వెళ్ళి కసరత్తులు చేస్తే ఒంటికి ఎంత మంచిదో పుస్తకాలతో మెదడుకు అంత వ్యాయామం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్తగా అవగాహన పెంచుకోవడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ మనకు మరింత లౌక్యం నేర్పిస్తాయి. అతిని వదిలేద్దాం. యూత్ ఫోన్లో లెక్కలేనని యాప్లు ఉంటాయి. ఫుడ్, ఈ-కామర్స్, షాపింగ్, గేమింగ్, వీటితో మంచి కాలక్షేపమే కాదు, అదే పనిగా వెతకడం. ఆఫర్లు ఉన్నాయి కదా అని అవసరం లేకపోయినా ఏవేవో కొనేస్తుంటారు చాలామంది. తీరా బిల్లు కట్టాల్సిన సమయానికి జేబులు తడుముకుంటారు. ఇలాంటివి మన తీర్మానాలు, లక్ష్యాలకు అడ్డుపడతాయి. మంచిని స్వాగతిద్దాం. బుర్రలో సత్తువే కాదు, ఒంట్లో సత్తా ఉన్నప్పుడే అనుకున్నవన్నీ చేయగలం. ఇప్పుడంటే కుర్రాళ్ళం, కొండలనైనా పిండి చేయగలం. కాస్త వయసు ఉడిగితే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ఓపిక ఉండొద్దు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు పెంచుకోవాలి. జిమ్కి వెళ్తారా, జిమ్మికులు చేస్తారా, ధ్యానంపై ధ్యాస పెడతారా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రావీణ్యం సాధిద్దాం. నీకేం వచ్చు అంటే ఈతొచ్చు సార్ అంటాడో హీరో. సినిమాలో కాబట్టి సరిపోయింది. జీవితంలో నహి చలేగా. యూత్ అన్నాక కాస్తంత కళా పోషణే కాదు, కళలో ప్రావీణ్యం కూడా ఉండాలి. అదే కాకపోతే కనీసం ప్రవేశమైన ఉండాలిగా. గిటార్ వాయించడం, గరిట తిప్పడం, పాడడం, ఇవి సరదా వ్యాపకాలు. మరి కెరియర్లో నిలదొక్కుకోవడం, ఉపాధి కోసం ఏదైనా ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో ఎప్పటికైనా పనికొస్తాయి. ఇది ఈ రోజుకు సంబంధించిన ప్రేరణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.